హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాజిక్ రింగ్ స్లిప్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ మ్యాజిక్ రింగ్ తోటి మనం ఒక సర్క్యులర్ ఫామ్లో క్రోషే వర్క్ ఎలా చేసుకోవచ్చు అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ముందు ఇలా రౌండ్గా చేసుకోండి. ఆ రౌండ్లో మీ ఫింగర్స్ అన్నీ పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రకంగా నీడిల్ని మిడిల్ ఫింగర్ మీద నుండి ఇలా తీసుకొని జస్ట్ డ్రాగ్ ఇట్ అవుట్, దాన్ని అలా బయటకు తీసి అది వస్తుంది కదా, వచ్చిన తర్వాత జస్ట్ మేక్ దిస్ లూప్. ఈ లూప్లో నుండి మీరు రన్నింగ్ వైర్ని బయటకు తీస్తున్నారనమాట. జస్ట్ డ్రాగ్ దట్ రన్నింగ్ వైర్ అవుట్ సైడ్ లైక్ దట్. ఓకే, అలాగే ఇంకొక 2 knots వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రన్నింగ్ వైర్ని చిన్నగా చేసాము, మేక్ ఇట్ షార్ట్ అండ్ అగైన్ డ్రాగ్ ద రన్నింగ్ వైర్ వన్స్ అగైన్. దిస్ ఇస్ ద సెకండ్ టైం, ఇది సెకండ్ టైం అనమాట. తర్వాత ఇంకొకటి ఇది తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఈ రింగ్లో పెట్టి స్లోగా బయటికి అలా తీసాం. ఇప్పుడు మనకి 3 knots అయిపోయాయి. ఓకే, వన్స్ ద 3 knots ఆర్ డన్, ఇది టైట్ చేసుకోండి. టైట్ చేసుకొని ఇప్పుడు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ని లోపల పెడతారు మీరు. ఓకేనా, అది ఎలాగో చూపిస్తాను. ఈ రన్నింగ్ వైర్ నేను లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి వేసేసుకున్నాను. అండ్ నౌ ఒకటి యాన్ ఓవర్ పైనుండి తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనం డబల్ క్రోషే వేస్తాం అనమాట. ఒక డీసీ వేస్తాం. చూడండి ఎలా అంటే దీన్ని బేస్ చేసుకొని బయటకు తీసి, యాజ్ యూజువల్గా డీసీ మనకు తెలుసు కదా, యాజ్ వీ నో హౌ టు డూ ది డీసీ, జస్ట్ డ్రాగ్ ఇట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ 2. ఆ ఫస్ట్ 2లో నుండి తీసాము. ఇప్పుడు నెక్స్ట్ 2లో నుండి తీస్తే ఒక డీసీ నాట్ పడిపోయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు అలాగే మనం డీసీ నోట్స్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 16 వరకు వేస్తున్నాను. ఓకే, ఇది చూసారా, అలాగే జస్ట్ yarn it over, pull it inside, take it out and again. ఓకే, ఇంతేనండి. ఇలాగే కొంచెం అది ఎక్కువగా చేసుకోవాలి, కానీ ఈ 2 lines ఏవైతే ఉన్నాయో అక్కడే దాని మీదే చేసుకోవాలి. సింగిల్ లైన్కి వచ్చే వరకు చేయమాకండి. ఓకేనా, కాబట్టి మీరు రింగ్ పెద్దగా తీసుకున్నా పర్వాలేదు, బట్ అల్టిమేట్లీ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు డూ దీస్ knots ఓన్లీ ఆన్ దట్ 2 lines that you are seeing. ఓకే, డోంట్ గెట్ ఇన్ టు ద సింగిల్ రింగ్. అండ్ ఆ చిన్నది ఉంది కదా లాస్ట్కి, దాన్ని అలా విడిచిపెట్టుకోవాలన్నమాట మన నెంబర్ ఆఫ్ knots అయిపోయే వరకు. కాబట్టి మీరు ఇది స్టార్టింగ్లో పెద్దగా తీసుకున్నా పర్వాలేదు, బట్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద knots ఆర్ మేడ్ ఆన్ దిస్ 2 loops అనమాట. అదే 2 వైర్స్ ఉన్నాయి కదా, అందులో నుండి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే చేసేసాం కదా. ఇదిగో ఫస్ట్ అయితే మనకి ఇలా వస్తుంది నెంబర్ ఆఫ్ knots 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వేసాను. ఓకే, 12 వేసేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఓకే, ఆ చిన్న వైర్ ఉంది కదా, చిన్నది బయటకు వచ్చింది కదా, అది అలా కొంచెం బయటకు వచ్చి ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే నెమ్మదిగా నీడిల్ బయటకి ఇలా తీసేసుకొనేసి ఇప్పుడు ఆ ఇక్కడ ఈ 2 ఫింగర్స్తో పట్టుకుని ఈ లెఫ్ట్ హ్యాండ్తో దీన్ని ఇలా లాగేసేయండి. ఇలా లాగేసినప్పుడు మీకు ఏమవుతుందంటే అది అలా సర్కిల్ ఫామ్ అయిపోతుంది. ఆ సర్కిల్ ఫామ్ అయిపోయినప్పుడు, ఓకే, సర్కిల్ ఫామ్ అయిపోగానే మీరు ఇంకా ఇక్కడికి మీ సర్కిల్ ఫార్మేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఇప్పుడు మీకు ఇక్కడ నార్మల్ క్లోజింగే చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇది ఇందాక క్లోజ్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని మనం ఎలా పట్టుకోవాలంటే ఆ బయటకు లాగేసిన చిన్న వైర్ ఉంది కదా, జస్ట్ క్యాచ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్, ద షార్ట్ వన్. ది లాంగ్ వన్ ఈజ్ ఆర్ రన్నింగ్ యాన్. ఓకే, జస్ట్ క్యాచ్ ఇట్ డౌన్, అట్లా చూపించాను కదా, కింద పట్టుకునేసేసి మళ్ళీ మన నీడిల్ ఇలా ఇన్సర్ట్ చేసుకొని మీరు ఎక్కడైతే ఫస్ట్ 3 knots వేసుకున్నాం కదా, దాని స్టార్టింగ్ ఉన్న పైన లూప్లో ఫిక్స్ చేస్తున్నాం. ఫిక్స్ ఇట్ ఇన్ ద వెరీ ఫస్ట్ లూప్ వేర్ యూ హ్యావ్ టు క్లోజ్, దెన్ డ్రాగ్ ఇట్ అవుట్. ఇప్పుడు 2 వస్తాయి కదా, ఆ 2లో మొత్తం అంతా కలిపి ఒక్కసారిగా లాగేసేయండి. ఓకే, సీట్ అగైన్ ఉంది కదా, జస్ట్ insert your needle in the very first loop as shown here. Drag the running yarn outside from both these 2 loops at a time. That's it.
తర్వాత నార్మల్ క్లోజింగ్కి ఇలా డ్రాగ్ చేసేసేయండి. జస్ట్ డ్రాగ్ ఇట్ అవుట్ ఇన్ దిస్ వే. ఇక్కడ కటింగ్ అండ్ క్లోజింగ్ చూడండి. జస్ట్ ఐమ్ కటింగ్ ఇట్ దిస్ వే. రన్నింగ్ వైర్ కూడా అలాగే కట్ చేసుకున్నాను. షార్ట్ టైల్ కూడా, ఈ షార్ట్ టైల్. ఓకే, సో జస్ట్ టక్ ద ఎక్స్ట్రాస్ ఇన్సైడ్ లైక్ దిస్. ఓకే, లోపలికి ఇలా టక్ చేసేసుకోండి, బయటకి కనిపించకుండా అనమాట. ఓకే, సో దట్ విల్ హ్యావ్ ఏ నైస్ లుక్. చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చిన సర్కిల్ అనమాట. నేను ఇక్కడ ఫింగర్తో క్లోజ్ చేసేసి పట్టుకున్నాను చూడండి. యాక్చువల్గా అక్కడ నాట్ ఉంటుంది. ఆ నాట్ మీకు బయటకు కనిపించకుండా ఎలా వేయాలన్నదే మన నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. అదే ప్లెయిన్ క్లోజర్. ఆ ప్లెయిన్ క్లోజర్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ మ్యాజిక్ రింగ్కి 12 నాట్స్ వేసేసి పెట్టుకున్నాను. ఓకే, ఎందుకైనా మంచిది కట్ చేసేసాను. ఓకే, ఆల్రెడీ ప్రిపేర్డ్ మ్యాజిక్ రింగ్. సో నౌ ఐఎమ్ జస్ట్ డ్రాగింగ్ ద టెయిల్. ఓకే, ఆ టెయిల్ అలా లాగేసిన తర్వాత టెయిల్ని యాజ్ యూజువల్గా మనం కిందకైతే పెడతాం కదా, అది అలా కిందకి పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇప్పుడు నౌ జస్ట్ హోల్డ్ ద రింగ్ దిస్ వే. ఓకే, ఆ మాత్రం రింగ్ ఉండాలి సో దట్ మన నీడిల్ ఇన్సర్ట్ కావడానికి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మనకి ఈ వీ షేప్లో నాట్ ఏదైతే కనిపిస్తుందో ఫస్ట్ రింగ్కి వీ షేప్లో నాట్ ఉంది కదా, ఆ వీ షేప్లో నాట్లో మనం నీడిల్ ఇన్సర్ట్ చేస్తామన్నమాట. అది చూసుకోవాలి మనం. ఓకే, నీడిల్ తీసుకున్నాను. రన్నింగ్ వైర్ దాంట్లో పెట్టేసుకోండి యాజ్ యూజువల్గా మన వర్క్ ఎక్కడ కంటిన్యూ చేస్తామో. జస్ట్ ఫిక్స్ ద నీడిల్ దిస్ వే. ఒక నాట్ అయితే బయటకు తీసేసేయండి ఇలా. అది గట్టిగా లాగద్దు, జస్ట్ స్మూత్ క్లోజర్ ఉండాలి. స్మూత్ క్లోజర్. ఓకే, గట్టిగా లాగితే మీకు టైట్గా పడిపోయి మీకు ప్లెయిన్ క్లోజర్ అనేది ప్రాపర్గా రాదు. సో ఆ మాత్రం నేను ఎంత లూజ్ చూపిస్తున్నానో ఆ లూజ్ అయితే మెయింటైన్ చేయండి. దీని కంటిన్యూషన్ ఉంది కదా, దానికి మామూలు నీడిల్ పెట్టుకోండి. మామూలు నీడిల్కి ఇది ఎక్కించేసేసి జస్ట్ యూజ్ ఎ నార్మల్ నీడిల్ అండ్ సి ఈ వీ షేప్, ఫస్ట్ వీ షేప్ ఏదైతే ఉందో అందులో మనం ఈ నీడిల్ తోటి ఇలా లోపల పెడుతున్నాం అనమాట. కనబడుతుంది కదా, ఆ 2 లూప్స్లో నుండి దీన్ని బయటకు తీసేస్తే జస్ట్ డ్రాగ్ ఇట్ ఫ్రమ్ దోస్ 2 లూప్స్. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఇలా వీ షేప్ లూప్ వచ్చేలాగా ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత అవ్వండి నేను చూపిస్తున్నాను కదా, దిస్ ఇస్ ద వే హౌ యూ ఇన్సర్ట్ ద నెక్స్ట్ ఇన్సర్షన్. ఓకే, సో ఇది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మనకి కరెక్ట్ అన్ని నాట్స్ ఏ లెంత్ ఏ సైజులో ఉన్నాయో అదే సైజులో వచ్చేలాగా జస్ట్ అడ్జస్ట్ ద నాట్స్ యాజ్ ఐఎమ్ షోయింగ్ యూ. ఓకే, ఇప్పుడు మీకు ప్లెయిన్ క్లోజర్ వచ్చేసింది. ఓకే, ఇది ఇలా బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇది లోపల ఎక్కడైనా టక్ చేసేసేయండి. టక్ ఇలా జస్ట్ విత్ ద యూజ్ ఆఫ్ అ నీడిల్ జస్ట్ టక్ ఇట్ అండ్ మేక్ నాట్స్ ఇన్ దిస్ వే. ఓకే, ఇలా నాట్స్ వేసేసుకుంటే సారీ ఇది ఇలా వస్తుంది. ఓకే, నేను ఇవి కూడా ముందు మనం ప్లెయిన్ క్లోజర్ది చూద్దాము. ఈ ప్లెయిన్ క్లోజర్ చూసారు కదా, మీకు అసలు నాట్ ఎక్కడ వేసారు అన్నది కూడా తెలియట్లేదు. యూ కాంట్ ఫైండ్ వేర్ ద నాట్ ఈజ్ మేడ్. ఓకే, అండ్ ఇప్పుడు ఆ నాట్ కనిపించేది ఇంతకుముందు చేసాం కదా, దాన్ని కూడా దీంతో పాటు పెట్టి చూద్దాము. సీ దిస్ ఇస్ హౌ. ఓకే, మీకు ఇక్కడ బయట నాట్ కనిపించేస్తుంది చూడండి. అందుకని ఈ రెండు ఒకసారి కంపేర్ చేసి చూస్తే ఇది రైట్ సైడ్ ఉన్నది మీకు మంచి ప్లెయిన్ క్లోజర్ నీట్గా కనిపిస్తుంది, వర్క్ నీట్గా వస్తుంది ఇలా చేసుకుంటే. మీరు ఎక్కడ ఏ ప్రాసెస్ అయినా ఇదేనండి,
ఫ్లాట్‌వైనా, సర్కిల్స్ అయినా అన్నీ ఇలా క్లోజ్ చేసుకుంటే మీకు అవుట్‌పుట్ బావుంటుందనమాట. ఓకే.